హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 1 రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 నుంచి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం అనే ఒక టాపిక్ అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో దాంట్లో వచ్చేసి 900 and 270 ఈజ్ ద నంబర్స్. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇచ్చిన నంబర్స్కి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ప్రొసీజర్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏది స్మాలెస్ట్ నంబర్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ స్మాలెస్ట్ నంబర్ని మనం డివిజర్ లాగా రాసుకోవాలి. నెక్స్ట్ ఉన్న నంబర్ ఏంటిది? అది 900. సో దాన్ని డివిడెంట్ లాగా రాసుకోవాలి. ఇప్పుడు డివిజన్ అనేది చేయాలి. సో డివిజన్ చేస్తే 270 into 3 చేస్తే ఎంత వస్తుంది? మనకి 810 అనేది వస్తుంది. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 90 మిగులుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవాలంటే ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫార్ములా అనేది రాసుకోవాలి. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫార్ములా వచ్చేసి A = BQ + R అన్నమాట. దీంట్లో ఏ వచ్చేసి ఏంటిదంటే డివిడెంట్ 900, బి ఏంటిది 270, నెక్స్ట్ క్యూ ఏంటిది కోషియంట్, ఆర్ వచ్చేసి 90 రిమైండర్. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ నెంబర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 900 బి ఏంటిది 270 into 3 ప్లస్ ఆర్ ఎంత 90. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇప్పుడు ఇక్కడ వచ్చిన నంబర్ని దీంతో డివిజన్ చేయాలి. ఓకేనా? సో ఏం చేస్తాం మనం ఇప్పుడు? 270ని డివిడెంట్ లాగా రాసుకొని 90ని డివిజర్లోకి రాసుకుంటాం. ఓకేనా? సో 90 into 3 270 కదా. సో రిమైండర్ వచ్చేసరికి 0. సో ఇప్పుడు సేమ్ ఫార్ములాలో మనము దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఏ వచ్చేసి ఏంటిది ఇక్కడ మనకి 270, బి వచ్చేసి 90, క్యూ వచ్చేసి 3, ఆర్ వచ్చేసి 0. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఏమవుతుంది? 270 = 90 into 3 ప్లస్ 0. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చినట్టు ఇక్కడ ఏదైతే మిగిలిందో, ఏదైతే బి వాల్యూ అనేది ఉందో అది మనకిప్పుడు హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఓకేనా? సో హెచ్సిఎఫ్ = 90. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. దీంట్లో మనకు ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే 196 and 3822. సో మనం దీన్ని కూడా ఇప్పుడు ఈ నంబర్స్ని యూస్ చేసుకొని హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ నంబర్స్కి. ఓకేనా? సో స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? డివిజర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇది డివిడెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డివైడ్ చేస్తున్నాం. 196 అనేది 195 తోటి డివైడ్ అవుతుంది. సో ఏమవుతుంది? 38220 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే సో రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఇక్కడ మనము దీన్ని A = BQ + R ఫార్ములాలో రాసుకున్నాం. A = BQ + R. సో ఏ వాల్యూ ఏంటిది ఇక్కడ? 38220 బి వాల్యూ ఏంటి? 196 into 195 ప్లస్ 0. అంతేనా? సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? రిమైండర్ అనేది 0 వచ్చింది. సో మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? హెచ్సిఎఫ్ వచ్చేసరికి లాస్ట్ డివిజర్ అదేంటిది ఇక్కడ మనకి 196. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ = 196 అన్నమాట. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఇక్కడ? 1651 and 2032 అనే వాల్యూస్ని ఇచ్చారు. దీంట్లో మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది?
1651. సో దీన్ని ఏం రాసుకోవాలి మనం ఇప్పుడు? డివిజర్ లాగా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 2032. దాన్ని ఏం రాసుకుంటాం మనం ఇప్పుడు? డివిడెంట్ లాగా రాసుకుంటాం. సో డివైడ్ చేస్తాం. సో 1651 1 1651 వస్తుంది. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 381 అనేది రిమైండర్లా మిగులుతుంది. సో కంటిన్యూ ప్రాసెస్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ చేయాలంటే ఏం రాసుకోవాలి? ఫస్ట్ దీన్ని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫామ్లోకి రాసుకోవాలి. సో మనకు తెలుసు కదా, A = BQ + R. ఓకేనా? సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి ఏంటిది? 2032, B = 1651, Q = 1, R = 381. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని మనం ఏం రాసుకుంటాము? డివిజర్లా రాసుకుంటాం. దీన్ని డివిడెండ్లా రాసుకుంటాం. సో 381 1651. ఓకే, ఇప్పుడు మళ్ళీ డివిజన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 381 × 4 = 1524 అన్నమాట. సో రిమైండర్ ఎంత మిగులుతుంది మనకి? 127 అనేది రిమైండర్. సో ఇక్కడ కూడా 0 రాలేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. సో ఏమవుతుంది? A = 1651, B = 381, Q = 4, R = 127. నెక్స్ట్ స్టెప్ కూడా కంటిన్యూ చేయాలి కదా. సో మనకి ఏమవుతుంది? రిమైండర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? డివిజర్ లాగా చేంజ్ అవుతుంది. సో 127. నెక్స్ట్ డివిజర్ ఏంటిది ఇక్కడ? 381 కదా. సో దాన్ని మనం ఏం రాసుకోవాలి ఇక్కడ? డివిడెండ్ లాగా మారుతుంది. సో 381. సో ఏమవుతుంది? 127 × 3 ఏమవుతుంది? 381 అవుతుంది. సో రిమైండర్ = 0. సో ఇక్కడితో స్టాప్ అయిపోవాలి. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 381 = 127 × 3 + 0. సో రిమైండర్ అనేది 0. రిమైండర్ అనేది ఏంటిది? 0. సో ఏమవుతుంది? HCF. Therefore HCF = 127. Okay. Thanks for watching my video. Please like, share and subscribe to my channel MechGirl to Math Girl.